హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ అనేటువంటిది ఈ డంకీ గాళ్ళకి, మోసగాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే పనిచేస్తుంది. ఎందుకనంటే నేను అసలు వీళ్ళ మీద వీడియోస్ చేయకుండా మన పని ఏదో మనం చేసుకుంటా పోదామని అనుకుంటున్నాము. కానీ చాలామంది రిక్వెస్ట్ చేయడమే కాదు, ఈ మధ్య సడన్గా మన మెంతులు గారు కూడా లైన్లోకి వచ్చేసారు. అయితే రావటము, ఒక ట్రేడింగ్ అనేటువంటి చేయటం, సక్సెస్ కావటం, ఒక వ్యాపారాన్ని చేసుకోవడంలో తప్పనేటువంటిది లేదు. కానీ ఈ వ్యాపారం చేసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి అబద్ధాలు, హైపర్ రేటెడ్ వర్డ్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి పబ్లిక్ని అట్రాక్ట్ చేయటం. వచ్చేస్తే కోట్లు ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు లేవని ఎవడు చెప్పాడు? కోట్లు కాదు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. ఎవడైనా కానీ దాన్ని తీసుకోవడం అనేటువంటిది రావాలి, లేకపోతే నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది తెలుసు. ఇది కొంతమందికి వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారం అనేటువంటి కోణంలో కొద్దిమంది అబద్ధాలు చెప్తూ చేస్తున్నారు. ఇందులో గతంలో చాలా అద్భుతంగా పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి మెంతులు. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇతను చాలా ప్రమాదకరం అనమాట. సొసైటీకి ఇటువంటి వ్యక్తి చాలా ప్రమాదకరం. ఇది చేసినటువంటి అంటే ఈ బూతులు మమ్మల్ని తిడతాడు, ఇంకా ఏదైనా చేయొచ్చు, కానీ మనం తగ్గకూడదు. ఇంకా వాడు కనుక తిడితే ఇంకా ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది, మన కంటెంట్ దొరికింది. ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏమంటాడు? రోలర్స్ అంటాడు, బిజినెస్ చేస్తున్నాం అంటాడు, సరే రకరకాల ఆయన చెప్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాస్టర్ ట్రేడరు మాస్టర్ అయిన తర్వాత ప్రజల మీద ప్రయోగం అనేటువంటిది చేయాలి. కానీ ఈ వీడియోలో ఏం చెబుతున్నాడంటే, ఎంత సింపథికల్గా చెప్తున్నాడు అంటే, సార్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ చాలలేదు అంటే లాట్ సైజ్ పెద్దది తీసుకున్నాడంట. లాట్ సైజ్ పెద్దది తీసుకొని మొత్తం పోయినాయి అంట. లాభాలు వచ్చినప్పుడు వచ్చినాయి అన్నారు, పోయినప్పుడు అయినా పోయినాయి అంటున్నారని చెప్పేసి పబ్లిక్ మీద అంటున్నాడు. మరి లాభాలు వస్తే ఒకవేళ వాళ్ళ డబ్బులు కనుక పోతే, లాభాలు పోయినాయి నష్టాలు పోతే అసలన్నా ఉండాలి కదా. కానీ 15 కోట్ల రూపాయల డబ్బులు ప్రజల సొమ్ము ఎందుకని సర్వనాశనం అయిపోయిందో దీనికి సమాధానం అనేటువంటిది ఉండదు. తర్వాత మీరు అసలు 12 స్ట్రాటజీస్ని చేశారు. కాపీ ట్రేడింగ్లో 12 స్ట్రాటజీస్ని చేసి ఈ 12 స్ట్రాటజీస్ని పబ్లిక్ మీద ఒక రకంగా ప్రయోగం అనేటువంటిది చేశారు. ఎందుకంటే సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి, లేదంటే కమిషన్స్ వస్తాయి. పోయినాయి అనుకో, కమిషన్స్ అయినా వస్తాయి కదా అనేటువంటి కాన్సెప్ట్ తప్ప. ఇంకా మీరేమంటున్నారు? మీకు డబ్బులు వస్తే నాకు ఆనందమే కదా, మీకు పోతే నాకేం ఉపయోగం అంటున్నాను. కరెక్టే. అసలు వ్యాపారమే చేతకానటువంటి వాడు అసలు లాభ నష్టాలను ఎలా ఇచ్చేయగలడు? ఇంత జాలి, దయ అన్నీ ఉన్నాయి కదా మరి పబ్లిక్ మీద ఉన్నప్పుడు, ఒకవాడికి 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, ఇంత కొన్ని లక్షలాది రూపాయల డబ్బు పోయినప్పుడు టెలిగ్రామ్స్ ద్వారా ఫీజులు కఠినతరంగా, సార్ మా ఇప్పటికి 3 లక్షలు పోయినాయి, 4 లక్షలు పోయినాయి అని చెప్పేసి అన్నా కూడా మీరు 3,000 రూపాయలు, 2,000 రూపాయలు కడితేనే నెక్స్ట్ మీకు అప్డేట్ అనేటువంటిది ఏదైనా తెలుస్తుంది. లేకపోతే నాతో గనక కమ్యూనికేషన్ కనుక లేకపోతే మీరు పెట్టిన క్యాపిటల్స్ ఏమైపోతాయో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పారు కదా. ఇది ఎంత కఠినమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం. అలాగే నాకు సెంటిమెంట్స్ అన్నీ ఉండవు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సెంటిమెంట్స్ ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు కాబట్టి మీ వ్యాపారం కోసం, మీ స్వలాభం కోసం మీరు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఘోరమైనటువంటి ఇంత అట్రాక్టివ్ వర్డ్స్ను ఉపయోగించి ఇప్పటికి కూడా చాలామందిని లాగేశారు. దాదాపుగా 120 మంది దాకా జాయిన్ అయిపోయారు. సో ఎంతమంది జాయిన్ అయినా ఎవడన్నా ఒకరినైనా సరే కాపాడగలిగారు. ఇతను చేసేవన్నీ కూడా పచ్చి మోసాలు అన్నమాట. ట్రోలింగ్ చేస్తున్నారు, ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం పని పట్టలేదా అని చెప్పేసి అంటున్నారు. మేమైనా సరే అల్టిమేట్గా డబ్బు కావాలంటే ఎన్ని వ్యాపారాలు చేసాం. మేము బాట్ ఇస్తున్నాం, బాట్ ద్వారా లబ్ధి పొందంటున్నాం, దాని ద్వారా ఉపయోగం లేనప్పుడు ఆపేస్తున్నాం, ఈ రిస్క్ ఉంది అని చెప్తున్నాం, అన్ని రకాలు చెప్తున్నాం. నువ్వు ఎప్పుడు చెట్లకు డబ్బులు కాస్తాయి అని ఇవన్నీ చెప్తున్నావు కదా. ఇది చేసేటువంటి ఇంకొక మోసం కూడా 100 రూపాయలతో 1 కోటి రూపాయలు చేస్తానన్నాడు. మరి అది నాకు ఇప్పుడు ఒక 10,000 రూపాయలని 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చేశానని చెప్పేసి చెబుతున్నాడు. ఇదే సర్వీస్ని మరి అమాయకులు ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇవ్వచ్చుగా. మరి నేను ఇవ్వమని
లేకపోతే నువ్వు చేసే తప్పని నేనేం అంటలే. మరి అటువంటి వాళ్ళకి ఇచ్చి నీకు ఎంత ప్రేమ దయ ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఇచ్చి చేయొచ్చుగా. కాబట్టి ఇవన్నీ పచ్చి అబద్ధాలు అన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా పబ్లిక్ని అట్రాక్ట్, అసలు పబ్లిక్ సర్వీస్లో లేనటువంటి దాన్ని మళ్ళీ ఎందుకు ఇన్స్పిరేషన్ కోసం చేయటం అంటాం. అసలు 100 రూపాయలతో ₹1 కోటి చేయటం అనేటువంటిది అల్టిమేట్ మీ జీవితాలే మారిపోతాయి అని చెప్పేసి 100 వీడియోలు చేసి ఇప్పుడు అదంతా లేదు తూచి దాన్ని నేను పర్సనల్గా చేసుకుంటున్నాను, మీరు రావాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలు క్యాపిటల్ పెట్టి రండి, నాకు 2 లక్షలు ఫీజు కట్టండి అని చెప్పేసి నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇట్లా ఒక 2 లక్షలు ఫీజు కట్టేటువంటి వాడు 10 మంది వచ్చారనుకోండి 20 లక్షలు వచ్చేస్తాయి కదా ముందు. కాబట్టి ఇవి తర్వాత మీరేదో కారు కొనుక్కుంటాను ఇల్లు కొనుక్కుంటాను అని అంటే లాట్ సైజ్ పెద్దది చేశాను అందుకని పోయినాయి అని అంటున్నారు. అందుకని పోలా. లాట్ సైజ్ అనేటువంటిది ఎక్కడ చేయలే. నువ్వు పోగొట్టుకున్నటువంటి 2 కోట్ల రూపాయల డబ్బుల్లో ప్రజలే 16 కోట్ల రూపాయలు ఉన్నాయి, 15 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. ఆ డాటాని కనుక మొత్తం కనుక తీసుకుంటే 0.01 సైజు, 0.0 సైజు, 0.1 సైజు అట్లా వేసి అన్నీ కలిపి లాట్ సైజెస్ పెరిగినాయి. అంటే ముందున్నటువంటి పొజిషను పైకి లెగవపోతుందా అనేటువంటి కోణంలో బై చేస్తూ పోయి ఆఖరికి తక్కువ ప్రైస్ దగ్గర సెల్ చేస్తూ పోతే దాన్ని ట్రేడింగ్ అంటారా. మిస్టేక్స్ అనేటువంటివి జరగవచ్చు, 1 or 2 మిస్టేక్స్ జరగవచ్చు. లేకపోతే మా ద్వారా మేము ఒకసారి ప్రయత్నం చేసి కూడా తర్వాత వద్దులే అని చెప్పేసి ఆపేసుకున్నాం. ఎందుకనంటే మిస్టేక్ ఒకసారి జరిగితే పొరపాటు, 2 సార్లు జరిగితే గ్రహపాటు, 3వసారి 4వసారి 5వసారి జరిగితే అది ఖచ్చితంగా అసలు వీళ్ళకి ఏం రాదు అనేటువంటిది ఇదనమాట. కాబట్టి 12 స్ట్రాటజీస్ చేసి ప్రతి ఒక్కరిని ఇట్లాగే డబ్బులు ఉన్నాయి మీరు కావాలంటే గతంలో వీడియోస్ చూడండి, డబ్బులు ఉన్నాయి రాండి జాయిన్ కావండి, చెట్లకి డబ్బులు కాస్తున్నాయి, మీ పంటలు పండినట్టే పొద్దున్నే 4 గంటలు లెగడం అంట, డబ్బులు డ్రా చేసుకోవడం అంట, మళ్ళా పండుకోవడం అంట. ఇవన్నీ చెప్పేసి అమాయకుల్ని ఇటువంటి మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఒక రైతు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. కూడబెట్టుకుని రూపాయి కూడబెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా మీరు అప్పుల్లో కనుక పూర్తిగా కూరుకుపోయి ఉంటే, బాగా డబ్బులు 30 లక్షలు 40 లక్షలు పోయి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటే నా దగ్గర రండి, నా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు పెట్టండి, నాకు 2 లక్షలు ఫీజు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎంత ఇది ఉన్నప్పుడు ఏదో పెద్ద పబ్లిక్లో ఏదో మీకోసం నేను ఎక్కువ లాట్లు తీసుకుంటాను అని అన్నప్పుడు అదేదో లాభం వచ్చిన తర్వాతే షేర్ అనేటువంటిది తీసుకోవచ్చు కదా. కాబట్టి ఎందుకంటే అది అసాధ్యం అనే సంగతి అతనికి కూడా తెలుసు. ఎందుకంటే ఇటువంటి చీటర్స్ రోజుకొక వేషం వేసుకొని చెప్తూ ఉంటారు. బాగా ఫోకస్ చేసింది ఏంటంటే ఆకుపచ్చ గది మీద. ఎందుకని ఆకుపచ్చ గది మీద బాగా ఫోకస్ చేశాడంటే, దీనిలోకి గనక ఎవడన్నా గనక ఎంటర్ అయితే ముందు ఒక 5 మందో 10 మందో గనక ఎంటర్ అయితే ముందు అసలు ఒక 20 లక్షలు వచ్చి పడతాయి. ఈ 20 లక్షలతోటి వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేయొచ్చు. ఏటోటి తర్వాత వచ్చి రాకపోయినా తిరిగి అనేస్తాడు ఫీజు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో గ్యారెంటీ అనేటువంటిది ఉండదు కదా, అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి వాళ్ళు ఏమైనా తిరిగి ఇస్తారా? ఇవ్వరు కదా. ఈ ఫీజే, పోతే సంబంధం లేదు, వచ్చినా సంబంధం లేదు, పోయినా సంబంధం లేదు అంతే. కాబట్టి ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ గేమ్ అనమాట. హీఈస్ నాట్ ఏ ట్రేడర్. ఇంకా మన మెంతులు గారి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే అవి నెక్స్ట్ వీడియోస్లో కూడా చెప్తాను. ఎందుకనంటే ఇదే వ్యక్తి ఒక నెలలో 35 లక్షల రూపాయలు నాకు వచ్చినాయి అని సెమినార్ చేసి స్క్రీన్ షాట్స్ చేసి ఇవన్నీ చూపించాడు. మొత్తం 3 నెలలు చూపించి ₹1 కోటి లాభాన్ని చూపించాడు. ఎలా సాధ్యమైంది? మరి ₹1 కోటి లాభం ఉన్నటువంటి వ్యక్తి లండన్ వెళ్ళేసి, ఇప్పుడు నెలకి 30 లక్షలు వచ్చేటువంటి వాడు లండన్ వెళ్ళి డెలివరీ బాయ్గా చేస్తా నెలకి అతి కష్టం మీద 50 నుంచి ₹1,00,000 సంపాదించడానికి ఇష్టపడతాడా? లేకపోతే ఇండియాలోనే ఉండి ట్రేడ్ చేస్తాడా? మీరే ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఈ చూపించేవి చేసేవి అన్నీ కూడా అబద్ధాలు. ఇవన్నీ ఒక గ్యాంబ్లింగ్. వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అన్నమాట. సో ఇటువంటి వాళ్ళు ఎందుకు చాలా జాగ్రత్తగా ఉన్నది. ఈ బొంగుగాడు బూతులు తిట్టినా అని ఆల్రెడీ తిట్టేశాడు. నా మీద ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నాను అదే అన్నాడు కదా, నా మీదే ఒక దగ్గర 100 వీడియోలు చేశాడు. 100 వీడియోలు చేశాడు. కావాలంటే మీరు పాత వీడియోస్ చూడండి, మరి దాన్ని ఏమంటారు. కాబట్టి మీరు ఆలోచించండి, పబ్లిక్ కూడా ఆలోచించండి. 120 మంది జాయిన్ అయ్యారు, తప్పలేదు, మీ ఇష్టం. కానీ
అనవసరంగా అత్యాశకు పోయి మీ జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవద్దు. దాదాపుగా వీడి వల్ల 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లక్షలాది రూపాయలు నాశనం అయిపోయారు. భార్యాభర్తల మీదే కాదు, మనుషుల యొక్క ప్రాణాలు కూడా పోయినాయి. కాబట్టి వీడు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసిన పిచ్చి తిట్లు తిడతారనమాట. ఓకే, థ్యాంక్ యూ.